రైట్ తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను కలెక్టర్ వెంకటేశ్వరరావు పరామర్శించారు. వీరిలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని బాధితుల ఖాతాల్లో నేరుగా పడేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు కోలుకున్న వారిని తామే స్వస్థలాలకు పంపిస్తున్నామంటున్న కలెక్టర్ వెంకటేశ్వరరావుతో ఫేస్ టు ఫేస్. జిల్లా కలెక్టర్ మనతో పాటు ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. సార్ చెప్పండి. ఇంకొక 7 అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అడ్మిట్ అయి ఉన్నారు. వీళ్ళలో 5 మనకి అన్నమయ్య జిల్లా రామసముద్రం నుంచి ఉన్న వాళ్ళు. వీళ్ళంతా నడుచుకుని వచ్చిన భక్తులు, వాళ్ళందరూ కూడా బంధువులు. వాళ్ళందరికీ కూడా ఇంకో 2 రోజులు సమయం పట్టవచ్చని డాక్టర్లు నివేదిక ఇచ్చారు. 2 రోజుల తర్వాత వాళ్ళు బాగున్న తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది డాక్టర్స్ అడ్వైజ్ మేరకు. తర్వాత వాళ్ళ ఇష్టం మేరకు ఎవరైతే ఇంజూరీ అయినా ఉన్నో వాళ్ళ ఇష్టం మేరకు వైకుంఠ ద్వార దర్శనం వాళ్ళు కావాలనుకుంటే ఖచ్చితంగా ఆ ఏర్పాట్లు కూడా చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. తర్వాత వాళ్ళని ఇంటి వరకు కూడా సురక్షితంగా దింపే బాధ్యత కూడా అధికారులు తీసుకుంటాం. జిల్లా యంత్రాంగం కూడా తీసుకొని వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇంకొక 2 వైజాగ్ నుంచి ఉన్న వాళ్ళు, ఒకే వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు సుమారుగా రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి. వాళ్ళు కూడా బాగున్నారు. రేపు ఇంకొక రోజు అబ్జర్వేషన్లో పెడుతున్నాం. వాళ్ళని కూడా వాళ్ళ ఇష్టం మేరకు ద్వారదర్శనం కావాలనుకున్న అది ఏర్పాటు చేసి వాళ్ళని వైజాగ్లో దింపే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు కొంతమంది జాయిన్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వారు ఎందువల్ల జాయిన్ అవ్వాల్సి వచ్చింది సార్? మళ్ళీ 2 సార్. ఇంకొక 2 అంటే ఈ ఒకే ఫ్యామిలీ వాళ్ళు, బంధువులు. వాళ్ళు ఫస్ట్ రోజు అంటే అడ్మిషన్ తర్వాత వాళ్ళకి బాగుందని డాక్టర్లు నిర్దేశించారు. వాళ్ళు కూడా మాకు బాగానే ఉందంటే వాళ్ళకి మెడిసిన్స్ అది ఇచ్చి మెడిసిన్స్తో తగ్గిపోతుందని ఇవ్వడం జరిగింది. వాళ్ళ మిగతా బంధువులు కూడా ఇక్కడ ఉంటే మేము కూడా ఇక్కడ కలిసి ఒకేసారి ఇక్కడి నుంచి బయలుదేరుతామని అర్థం. ఇంకా నొప్పులు కొంచెం ఉంటే వాళ్ళని కూడా అడ్మిట్ చేశాం. ప్రిలిమినరీ వాళ్ళైతే బాగానే ఉన్నారు. వెరీ మైల్డ్ బాడీ పెయిన్స్, ట్యాబ్లెట్కి తగ్గిపోయే పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఆ ఎక్స్గ్రేషియాని ఏ విధంగా వారికి చేరే విధంగా చూసుకుంటారు? ఇప్పటి వరకైనా ఎవరికైనా అమౌంట్ అందజేసినటువంటి పరిస్థితి ఏమన్నా? ఎక్స్గ్రేషియా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో 25 లక్షలు చనిపోయిన కుటుంబాలకి, 5 లక్షలు క్రిటికల్లీ ఇంజూర్డ్ కుటుంబాలు 2 ఉన్నారు వాళ్ళకి, అదేవిధంగా ఇంకో 33 మందికి స్వల్ప గాయాలైన వాళ్ళకి 2 లక్షల చొప్పున టీటీడీ నుంచి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వమని ఆదేశాలు ఇచ్చున్నారు. దాని మేరకు మేము ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలిసి, ఇంజురీ అయిన వాళ్ళని పర్సనల్గా కలిసి ఏ అకౌంట్ నెంబర్కి వేయాలనేది కూడా, మార్నింగ్ అందరు దర్శనానికి వెళ్ళారు. చాలామంది దర్శనం నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఇప్పుడే డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. సుమారుగా ఒక 15 + 20 35 మందిది అయితే, ఇంక్లూడింగ్ 6 ఫ్యామిలీస్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ డీటెయిల్స్ టీటీడీకి ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఇవాళే వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా ఆన్లైన్కి పంపించడం జరుగుతుంది. ఓకే. ఇటు తిరుపతి తొక్కిసలాట ఘటనలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇంకా కొంతమంది ఈ యొక్క సిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కలెక్టర్ కూడా వారిని పరామర్శించడం జరిగింది. పరామర్శించి వారితో నేరుగా కూడా మాట్లాడటం జరిగింది. అయితే మాట్లాడినటువంటి క్రమంలో వారికి ఇంకా చిన్న ఇంజూరీస్ ఉండటం వల్ల వారిని కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వైద్యం కూడా అందిస్తున్నామని చెప్పారు. దాంతోపాటుగా ఈరోజు కొంతమంది డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పటికీ 7 మంది లోపల ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. మరి ఒక ఇద్దరు రేపు డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తాను. అదేవిధంగా ఎక్స్గ్రేషియాకి సంబంధించి వారి అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారికి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి అకౌంట్ డీటెయిల్స్కే నేరుగా ఈ యొక్క 35 మందికి కావచ్చు, గాయపడినటువంటి వారు కావచ్చు, ముఖ్యంగా మెయిన్ ఇంజూరీ అయినటువంటి 2కి, అదేవిధంగా స్వల్ప గాయాలైన 33 మంది, మొత్తం 35, అదేవిధంగా చనిపోయినటువంటి వారికి ఈ ఎక్స్గ్రేషియాని కూడా నేరుగా వారి అకౌంట్లకి అందజేస్తామని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో